Hello everyone, this is Hafiz Sheikh. I am a working secretary about 9A Cricket Association of Andhra Pradesh. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే అబౌట్ మా అసోసియేషన్ సంబంధించి మేము ఓన్గా అసోసియేషన్ నుంచి కాదు, అసోసియేషన్ సపోర్టింగ్తో మేము ఒక టోర్నమెంట్ అనేది నెక్స్ట్ January 21, 22, 23, 24 2025 జనవరిలో ఒంగోలు సిఎస్ఆర్ శర్మ కాలేజ్లో మేము ఆర్గనైజ్ చేయబోతున్నాము. సో T15 క్రికెట్ ట్రోఫీ సీజన్ 6 ఆల్రెడీ 5 సీజన్స్ అనేవి చాలా సక్సెస్ఫుల్గా చేసాం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్ ఎవరైతే ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ అయినా సరే అండ్ టీమ్ రిజిస్ట్రేషన్ అయినా సరే ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్కి ఫుల్ పేర్ సబ్లిమేషన్ డ్రెస్ అండ్ టీమ్ క్యాప్ అనేది అసోసియేషన్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 4 days అబౌట్ ఫుడింగ్, అబౌట్ స్టే అండ్ అబౌట్ మ్యాచ్కి సంబంధించిన 3 లీగ్ మ్యాచెస్ ఉంటాయి. 15 overs ఫార్మేట్, వైట్ బాల్ ఫార్మేట్ ఇది. సో కలర్ డ్రెస్ ఇవ్వడం జరుగుతుంది. కండిషన్స్ వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం టైం టు టైం అనేది జరుగుతాయి. అండ్ మెయిన్ థింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కిందనే జరుగుతాయి. మెయిన్ థింగ్ ఇండివిజువల్ ప్లేయర్స్ చాలా మంది అప్రోచ్ అవుతున్నారు. కొంతమంది టోర్నమెంట్ మొత్తం మేము స్టార్ట్అప్ తీసుకున్నప్పుడు అప్రోచ్ అయ్యి వాళ్ళు అడుగుతున్నారు. ఇండివిజువల్ ప్లేయర్ రిజిస్ట్రేషన్ అనేది ఉన్నది, ఏదైతే లాస్ట్ డేట్ ఉన్నదో దానికి అనుగుణంగా మీరు ఒకసారి PDF చెక్ చేయండి. ఎవరికైనా PDF చెక్ చేయడానికి పాసిబుల్ లేకపోతే మా ఇన్స్టా పేజ్లో ఉన్నది అండ్ ఇన్స్టా పేజ్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉన్నది అండ్ ఈ వీడియో కింద కూడా మా కాంటాక్ట్ నెంబర్ ఉంది. సో కండిషన్స్ గురించి చెప్పాలి అంటే అబౌట్ ప్లేయర్స్కి సంబంధించి ఎవరైతే పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి మెయిన్ థింగ్ ఏంటి అంటే ఫినాన్షియల్ సపోర్ట్. అబౌట్ కిట్ కానివ్వండి, వాళ్ళకి అప్కమింగ్ మ్యాచెస్ కానివ్వండి, లైక్ టూర్స్ వెళ్తుంటాం అదర్ స్టేట్స్కి, ఇలాంటి టూర్స్లో స్పాన్సర్షిప్ కానివ్వండి, ఎవరైతే ప్లేయర్స్ టాప్ లెవెల్లో ఈ టోర్నమెంట్స్లో ఈ ప్లాట్ఫామ్లో పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి మా అసోసియేషన్ నుంచి ఏదైతే మా అసోసియేషన్ ఉందో దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్ టీంలో, దాని నుంచి ఏదైతే మా అసోసియేషన్ ఉందో దానికి సంబంధించిన స్టేట్ టీమ్కి సపరేట్ చేస్తాం అనమాట. ప్లేయర్ అనేవాడు అప్గ్రేడ్ అయ్యే కొద్దీ అతనికి మేము ఏంటంటే ఫినాన్షియల్ సపోర్ట్ అనేది చేస్తూనే ఉంటాము. వితౌట్ పర్ఫార్మెన్స్ జీరో, ఇదైతే గుర్తుంచుకోండి. ఎక్కడైనా సరే వితౌట్ పర్ఫార్మెన్స్ సపోర్టింగ్ అనేది ఎవరు చేయలేరు. సో అలాంటి సపోర్ట్ చేసినా సరే యూజ్లెస్ ఉండిద్ది. సో ఇది మెయిన్ థింగ్ అనేది. ఎక్కడ ఒక మ్యాచెస్ ఆడినా, ఒక టోర్నమెంట్ ఆడినా, ఒకవేళ ఆడి దాంట్లో పర్ఫార్మెన్స్ హై స్టాండర్డ్లో చేసినా డైరెక్ట్ డిస్ట్రిక్ట్ టీమ్ అని స్టేట్ టీమ్ అని ఏమి ఉండవు. వాళ్ళతో జర్నీ చేయాలి, లాంగ్ టైం మ్యాచెస్ ఆడాలి. కొన్నిసార్లు ఫినాన్షియల్గా కూడా మ్యాచెస్ ఆడాల్సి వస్తుంది. అనుకున్నా సరే మీరు ఆడండి. ఎన్ని ఎక్కువ మ్యాచెస్ ఆడితే అంత మంచిది. ప్లేయర్ పర్సనల్గా గ్రో అవ్వాలి అనుకుంటే ఎన్ని ఎక్కువ మ్యాచెస్ ఆడితే అంత మంచిది. ఎప్పుడైతే స్కిల్ ఉన్నదో, స్కిల్ ఉన్నప్పుడు ఎక్కువ మ్యాచెస్ ఆడితే మంచిది. స్కిల్ లేనప్పుడు గైడెన్స్ ఇంపార్టెన్స్. ఆ గైడెన్స్ తీసుకొని స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకున్నా కాదండి, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. మీకు చెప్పాల్సింది ఏంటి అంటే ఇవి ఆడితే మీకు డిస్ట్రిక్ట్స్, స్టేట్స్ ఆడిస్తారు, అవి ఇవి అలాంటివి మేము చెప్పమండి. ఎక్కడ అలాంటివి ఉండవు. అలాంటివి చాలామంది చేస్తుంటాయి, ఇదంతా ఫేక్. సో నాన్ ఫండింగ్ అసోసియేషన్, ఫండింగ్ అసోసియేషన్స్ అని కొన్ని ఉంటాయి. సో ఫండింగ్ అసోసియేషన్ ఏంటి అంటే ఫండింగ్ జనరేట్ అనేది గవర్నమెంట్ త్రూ ఉన్నది, కొన్ని NGOs నుంచి ఉంటాయి. మాకేంటంటే కొన్ని NGOs ఉన్నాయి, మాది అసోసియేషన్ త్రూ చూసుకుంటే నాన్ ఫండింగ్ అసోసియేషన్. సో ప్లేయర్ పేమెంట్ త్రూ లైక్ ఒక 10 రూపీస్ ప్లేయర్ పేమెంట్లో మేము ఆల్మోస్ట్ ప్లేయర్ నుంచి 5 రూపీస్ ప్లేయర్ నుంచి మిగతాది మేము ఫండింగ్ కానివ్వండి, సో స్పాన్సర్స్ కానివ్వండి, మేము అలా కలెక్ట్ చేసి టోర్నమెంట్ ఏంటంటే స్టార్ట్ ఎలా తీసుకుంటామంటే ఇది పర్ఫెక్ట్గా జరిగిద్ది అని మొత్తం అనుకున్నప్పుడు మేము స్టార్ట్ తీసుకుంటాము. సో ఎవరైతే ఇండివిజువల్ ప్లేయర్స్ ఉన్నారో వీళ్ళందరూ మా అసోసియేషన్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు మా నెంబర్స్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ సౌత్లో ఏదైతే తెలుగు పీపుల్ ఉన్నారో వీళ్ళకి మాత్రం మా త్రూ అవ్వచ్చు. నాన్ ఫండింగ్ అసోసియేషన్ ఇది, దీని త్రూ మేము మొత్తం చేస్తూ ఉంటాము. మా పద్ధతులు ఏదైతే ఉంటాయో మొత్తం PDFలో ఉంటాయి. ఇది ఆడితే అది ఇది ఇలాంటివి ఏమి ఉండవు. సో చూసుకోండి, ఇప్పుడు జరుగుతున్న టోర్నమెంట్ వచ్చేసి Under 23 టోర్నమెంట్ జరుగుతుంది. ఇది వచ్చేసి రైల్వే క్రికెట్ స్టేడియం విశాఖపట్నంలో జరుగుతుంది. సో మొత్తం ఏదైతే కమిట్మెంట్ మేము ఇచ్చామో అబౌట్ Under 23కి సంబంధించి గ్రౌండ్ కానివ్వండి, అబౌట్ హోటల్ స్టేస్ ఇంకా గ్రాండ్. సో ఇది ఒక మంచి లగ్జరీ స్టే అన్నమాట. ప్లేయర్స్కి మంచి లగ్జరీ AC స్టే కానివ్వండి, వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్డింగ్, ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము ప్లేయర్స్కి ఇస్తూనే ఉన్నాము. ఫుల్ పే డ్రెస్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మెయిన్ థింగ్ ఏంటి అంటే లైవ్ టెలికాస్ట్. ఆ ప్లేయర్ అన్న పర్ఫార్మెన్స్ తను చూసుకోవడానికి వీడియో రూపంలో మేము లైవ్ టెలికాస్ట్ అనేది పెడతాము. చాలా మంది పెడుతుంటారు, ఆ జోన్లో అవి కూడా ఉంటాయి. ఒంగోలులో జరిగిపోయేదానికి 2 ends లైవ్ టెలికాస్ట్ పెడుతున్నాము, ప్లేయర్ ఇంటర్వ్యూ పెడుతున్నాము. అండ్ ఫార్మాట్ వచ్చేసి 15 overs వైట్ బాల్ ఫార్మాట్. సో గ్రౌండ్ వచ్చేసి గ్రాసీ గ్రౌండ్, టర్ఫ్ వికెట్ అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మా ఇన్ఛార్జెస్ ఉంటారు. మా ఇన్ఛార్జెస్ మీకు ఎవరైనా తెలిస్తే వాళ్ళకి అప్రోచ్ అవ్వండి. లేదు అంటే మా పేజ్లో మెసేజ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మెసేజ్ అనేది వచ్చింది. డిస్క్రిప్షన్లో పెడతాము, లేదంటే బయోలో పెడతాము, చూడండి. అండ్ థ్యాంక్స్.